ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా. మరి పెద్ద మనిషి రోజుకో అంగడి ముంగటేసుకుని ఈ ముసలి మూతవారి ఇక లేమిగుర ముంగటేసుకుంటూ ఆడుకుందాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే శంకరి, ఊళ్ళో నా గురించి అనుకుంటారా మంది అందరు? నీ గురించి అనుకుంటే ఉన్నదే, ఊళ్ళో నీ గురించి మస్తు మంచోడు అనుకుంటాను. రాములతో అంటే సూపర్ మంచి అంటాను. అరే నీకు ఎట్లా ఊపడతాను రా అలకదక్కువడా? పావుషేరు మందుకు ఆశపడి పోసేదందుకు నేను మంచోడు ఊరందరూ మెచ్చుకుంటానని అంటాను. అరా మాశ్రం ఒకపడ మీరు మంచి అద్దున్న పోతా. అరే ఊళ్ళో ఎవడన్నా నన్ను మంచోడు అనేటోడు ఉన్నారా? నా అంత బచ్చబాజిగాడు ఊళ్ళో ఎవడన్నా ఉన్నాడా? ఊరంతా నాట నన్ను మెచ్చుకుంటాందట. వీడు బొత్త నింపుకున్నందుకు వీళ్ళు ముచ్చట్టు దూరం అయితే చెప్తాడు. నేను ఇప్పుడు ఏమన్నా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఊరోళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? ఆ అన్న చెప్పేదేమున్నదే ముసలోడా, నన్ను అడగరాదు, నేను చెప్తా. అబ్బా కొడుకు మొక్కి చీపిరి మొక్కం వచ్చింది కాదురా శంకరి. ఎప్పుడు చూడు తిప్పకాయ కదా వదిలినట్టు లొడలొడలొడలొడ అని బకెత్త రాళ్ళేసి ఊపినట్టు వదులుతా ఉంటది రా ఇది. అసలు దీనికి తడికా నొప్పి ఎట్లా లేవదో ఏమో రా లచ్చలు, నాకు అసలే అర్థం కాదు. అరే వదులుడు అంటే నాకు ఒకటి యాదికి వచ్చిందిరా శంకరి. దీన్ని మన వాడకట్టుకు ఆర్డు నెంబర్గా పెట్టేది ఉంటే గెలుతుంది అంటావా? ఓట్లు అంతేనా? అగ్గ గామెకి ఎవరు ఓటు ఎత్తారే అని నువ్వు ఎవల పక్క కచ్చి కూర్చుంటానవు? అలకదా కింద కూర్చో. నీ బతికేంది నువ్వేదిరా ఎవల పక్క కచ్చి కూర్చుంటావు? సర్పంచ్ రాముడు ఇక్కడ, వీడు నేను సమానం అవుతావారా? మీరు వచ్చి ఊసిపోయిన వాళ్ళు మీరు నా పక్క కచ్చి కూర్చుంటారా? అలకదా కూడా ఇంకా ఓట్లే నడవలేదు, నువ్వు గెలవనే లేదు, అప్పుడే సర్పంచ్ అయిపోయినావా ముసలోడా? అరే ఓ తాల్తూ పిర్దానా, రేపు పొద్దుటి వరకు సర్పంచ్ గా నామినేషన్ ఎత్తా, సర్పంచ్ గా గెలుతా. నువ్వు ఇక రేపటి సంది రాముల తాత అని పిలిచినావు అనుకో మర్యాద దక్కది. సర్పంచ్ రాములు గారు అని అయితే చేతులు కట్టుకొని మర్యాద ఎంబడి పిలవాలి, లేకుంటే అమ్మ మరి చెవులు విండి చేతులు పెడతా. నువ్వు సర్పంచ్ నిలబడితే నీకెవడు? అబ్బా నిజం చెప్పినవే అన్న. పొద్దుగాల లేస్తే 10 మందిని ఎంబటేసుకొని పుట్టుగా తాగుడు, వానితోని వీనితోని పంచాదులు పెట్టుకునుడు, ఇంటికి వచ్చినాక పెండ్లాంతోని తన్నులు తినుడు, ఊరి నిండా అప్పులు, గిదేనే మన చరిత్ర. నీకెవరు ఓటెత్తారే ముసలోడా? నీ సంగతి అటెంకగానే ఆగమ్మ, నువ్వు ఆగు. అరే రోజు నేను పోసిన మందు దాక్కుంటా, నా ఎంబడి తిరుక్కుంటా, నీకెవడు ఓటెత్తాడు, నువ్వెత్త సర్పంచ్ గెలుతావు అని అంటావారా? అలకదా కూడా నీ అరే లోకం మీద సర్పంచ్లుగా పోటీ చేసేటోళ్ళు అందరూ శుద్ధ పూసలారా? వాళ్ళందరూ సొక్కం మనుషులా? వాళ్ళకు ఎవడు ఓటేస్తలేరు, వాళ్ళు సర్పంచ్గా గెలుతలేరారా? నా ఇజ్జత్ తీసినట్టు మాట్లాడతావరా దాని ముంగట? అవును, నువ్వన్నది కూడా నిజమే ముసలోడా. నేర చరిత్ర ఉన్నోళ్లే కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలవగలేనిది, నువ్వు సర్పంచ్గా గెలిస్తే విచిత్రం ఏమున్నది కానీ. అరే లచ్చులు, ఊళ్ళో జనాలంతా నాకే తప్పకుండా ఓటు వేయాల్సిందేరా, వేసి తీరాల్సిందే, ఏరే ఛాన్స్ లేదు. నీకు ఓటు వెరీ గుడ్, కరెక్ట్ క్వశ్చన్ అడిగిండు వీడు. ఇప్పుడు నాకు ఇంట్లో నేను తీస్తాడు తాగుతా కానీ ఇంట్లో నాకు ఏం ఆస్తులు లేకుండా ఊరు రెండనైతే అప్పులు చేసి పెట్టినరా. ఇప్పుడు నేనేమని చెప్తా? నన్ను సర్పంచ్గా గెలిపిస్తేనే మీరు ఇచ్చిన అప్పులన్నీ తీరుపుతా అని చెప్తా. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఊళ్ళో మస్తు పలుకుబడి ఉన్నోళ్ళు, వాళ్ళే ఎదురు డబ్బులు వెచ్చైనా కూడా నన్ను సర్పంచ్గా గెలిపిస్తారా? ఏరే ఛాన్స్ లేదు, అది లెక్క. అప్పుడు నువ్వు గెలిచినాక అప్పులు తీర్చకుంటే